అంటున్నారు. సక్సెస్ అంటే రాయల్టీగా జీవించడమా, లేకుంటే లగ్జరీ లైఫ్ ఉండడమా, నలుగురికి తెలిసిన లగ్జరీయా, లేకుంటే నలుగురికి తెలిసిన వాడు ఉన్న? నీ సంగతిలో నేను చెప్తాను బాస్. పండుకుంటే ఒక సెకండ్లో నిద్ర రావాలి, పండుకుంటే ఒక సెకండ్లో నిద్ర రావాలి. ల్యాప్టాప్ మండుతుంటే చూస్తూ ఎంజాయ్ చేయాలి. హలో, నువ్వు సంపాదించిందే కాదు నలుగురికి పంచి పెట్టాలి. నువ్వు హ్యాపీగా ఉండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ భార్య బిడ్డలు బాగుండాలి, నీ చుట్టాలు బాగుండాలి, మీ ఇంట్లో వాళ్ళు బాగుండాలి, సమాజం బాగుండాలి. తర్వాత అదే సక్సెస్. కానీ సక్సెస్ అంటే ఇండియా ప్రెసిడెంట్ అయితే సక్సెస్, ఎమ్మెల్యే సక్సెస్ కాదు. అలాంటి వాళ్ళు వచ్చిర్రు పోయిర్రు. ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉన్నావా? అమ్మాయి 10 సార్లు అడిగినా కానిస్టేబుల్తో ఫిట్ అయిపోయింది. షీఈస్ హ్యాపీ విత్ కానిస్టేబుల్. వై షుడ్ ఐ ప్రెషరైజ్? మనం అందరం అమ్మాయి వేస్తే అంటే నో ఐఎమ్ కానిస్టేబుల్ అని చెప్పేసింది. అది హ్యాపీనెస్. ఇప్పుడు ఈ క్లాస్కి రావడం నీకు హ్యాపీగా ఉందా లేదా? దట్స్ ఇట్, హ్యాపీనెస్. నువ్వు హ్యాపీగా ఉంటుందే సక్సెస్ బాస్. ఈరోజు హ్యాపీగా నిద్రపోతావా? అనేం రికార్డ్ చేయడు. ఈరోజు హ్యాపీ నిద్రపోతావా నువ్వు? అన్నా హ్యాపీ నిద్రపోతావా? కథం అయిపోయింది. మాట్లాడు మాట్లాడు. మైకిరి 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 మైకి ఏంటి భయ్? ఎవ్రీవన్ షుడ్ నీడ్ జాబ్ అని చెప్పారు కదా. ఎవ్రీబడి నోట్ షీట్ జాబ్ అని చెప్పారు. జాబ్ అని చెప్పారు కదా. అంటే నేనేం చెప్పినా? నేను ఇప్పుడు జాబ్ గురించి చెప్తే ఏం చెప్పినా? వేస్ట్ అని చెప్పిన నేను. సార్ గోల్ అంటే అల్టిమేట్గా సక్సెస్ కదా. సక్సెస్ జాబ్ సక్సెస్ ఎట్లయితుంది భయ్? కూలోడు, పెద్ద కూలోడు, చిన్న కూలోడు అంతే. అరే నిన్ను వాడుకోకుండా నిన్ను ఇంకోటి వాడుకుంటాడు భయ్. మీతో చెప్పించిన గుర్తుందా? నిన్ను వాడుకోకుండా ఇంకోటి వాడుకుంటాడు. తెలివి ఉన్నోడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు పని చేస్తున్నావు అంటే లేబర్. మైకి మాట్లాడి. మా దగ్గర డెమోక్రసీ ఉంటుంది నల్గొండలో. ఇప్పుడు నువ్వు నిన్ను వాడుకుంటావా, నిన్ను ఇంకోళ్ళు వాడుకుంటారా? నన్ను నేనే వాడుకుంటాను. వాడుకో. లీడర్. నిన్ను ఇంకోళ్ళు వాడుకుంటా లేబర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేబర్, సాఫ్ట్వేర్ ఓనర్ లీడర్. సార్ నో ఈ హాల్ ఓనర్ లీడర్. అనా అట్లా అనా అట్లా అనా పని చేస్తారు కదమ్మా మీరు. పని చేస్తారు, పని చేస్తేనే ఉంటారు జిందగీ బరు. గదే వచ్చు. ఆగో మాట్లాడి కొడతావేంటి అట్లా గిట్లే ఉంటారు పక్కోలు. కొట్టింది టక్కున కొట్టింది చూసావు. అమ్మ ఇదే కనుక ఇదే క్లాసు 20 ఏళ్ళ కింద ఉంటే నీ బతికి ఎట్లుండు చెప్పు? మంచిగా ఉండు. ఈ సపోర్ట్ కొట్టు. ఇప్పుడు ఏం చేస్తాం? చదువు లేకపోయా, పాడు లేకపోయా, చదువుకుందామంటే లేకపోయా, పెళ్లి చేసి పడేసిర్రు అంతే కదా. పెళ్లి చేసి తొందరగా ఇక పిల్లలు ముట్టించేసారు. అది పెద్ద సక్సెస్. వినండి, బాగా వినండి. సో ఐ థింక్ యూ గాట్ సంథింగ్ ఓన్లీ. ఎందుకంటే అది చాలా పెద్దది. నీ మొత్తం ప్రశ్న ఆన్సర్ చేయాలంటే నేను యాగాలు చేయాలి, సాధువులు సన్యాసులు చేసి ఇంత పెద్ద గడ్డం పెంచుకుంటే కానీ నేను ఉన్నమాట. నువ్వు చిన్న గడ్డం పెంచినావు, నాకు లేదు ఇంకా. ఓకే, సంతోషం అంటే ఏందో నేను చెప్తాను. అమ్మాయి సక్సెస్ అన్నాడు, దానికి ఒకటే ఆన్సర్ ఇస్తాను. ఈ మధ్యలో నేను ఒక 1700 సార్లు మొత్తం ఇంతవరకు టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చానండి. 1700 టైమ్స్ ఇచ్చాను, అన్ని టీవీలు కలిపి. ఒక టీవీ ఛానల్ వాళ్ళు నన్ను ఒక వెరైటీ క్వశ్చన్ అడిగారు. పొద్దుగాల కాఫీ బ్రేక్ అని పిలుస్తారు. వాళ్ళు ఏం పిలుస్తారు? అలా కాఫీ ఉండదు, పాడు ఉండదు, కప్పులో కాఫీ బ్రేక్ అంటారు. అటు ఇటు కూర్చొని మాట్లాడుతున్నాం. ఆ పిల్ల, అదే పిల్ల అంటే యాంకర్ అమ్మాయి క్వశ్చన్ అడుగుతా ఉంది. సార్ గోల్ అంటే ఏంది, ఎట్లా చదువుకోవాలని అడుగుతూ గమ్మత్తుగా అడిగిందో ప్రశ్న. సారు నువ్వు ఎట్లా చచ్చిపోతావు అన్నది. అమ్మ మీ ఇంట్లేదు, మా మొబైల్ చూస్తుంది. ఏం కాదు. ఏమడిగింది క్వశ్చన్ చెప్పమ్మా? నువ్వు అక్కడ లేవు కదా. సారు ఇప్పుడు నేను చెప్పాలి ఆన్సర్, అది లైవ్. నేను చెప్పిన అమ్మ చావని ఎవరికైనా వస్తుందమ్మా, చావును తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆగమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా దండం పెడతా. ఆగో ఆగో, పల్లీలు తినిపో. నేనేం చెప్పింది తెలుసా? ఎవరికైనా చావు వస్తుంది. నేను కూడా చస్తానమ్మా ఒకరోజు. ఈ భూమి మీద పర్మనెంట్గా ఉండడానికి రాలేదు. ఈ ప్రపంచం మీదకి బాగా వినండి, చాలా మంది వస్తారు పోతారు. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. వచ్చిపోవడమో జన్మ కాదు, వచ్చిపోవడమో బతుకు కాదు. చాలా మంది వస్తారు, తింటారు, పంటారు, తాగుతారు, ఇద్దరిని గంటారు, పోతారు. వచ్చిపోవడం ఓ బతుకు కాదు, ఇచ్చిపోవడమే ఒక బతుకు, ఇచ్చిపోవడమే జీవితం. వచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా చూస్తున్నా అమ్మాయి,
ఇట్లా కాదమ్మా ఇంకా చెప్తానా. ఏం చేస్తుంది లైవ్ ఆపలేదు కదా. నేను చెప్పిన చూడమ్మా ఎవరైనా చచ్చిపోతారు, నేను కూడా చచ్చిపోతానమ్మా. నేను ఎలా చచ్చిపోతాను తెలుసా, ఇష్టమైన పని చేస్తూ చచ్చిపోతాను. నా రోల్ మోడల్ అబ్దుల్ కలాం తన ఇష్టమైన పని చేస్తూ కుప్పకూలిపోయాడు. మాట్లాడుతూ కుప్పకూలిపోయాడమ్మా. ఈ గంప కూడా అలా చనిపోతాడు. ఒకరోజు టీవీ ఇంటర్వ్యూస్తో మాట్లాడుతూ కుప్పకూలిపోతానమ్మా. హాస్పిటల్ మాత్రం చావా, నేను గ్యారెంటీగా బతుకుతా అని చెప్పాను. హ్యాపీగా చచ్చేంత బతుకుతాను, నా ఇష్టమైన పని చెప్తాను. అమ్మాయి ఏం చేద్దాం సార్, సారు బాగా చెప్పారు సారు, నేను కూడా యాంకరింగ్ చేసి చచ్చిపోతాను. అది ఎలా ఉండాలి, హ్యాపీగా ఉండాలి.